డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు ఇది సాధారణ అంశమేమీ కాదు, అంత ఈజీగా తేలే అంశమేమీ కాదు. కానీ తిరుమలలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎవరికిచ్చినా ఫ్యూచర్లో ఇటువంటి కల్తీని ఇవ్వరనేది నమ్మకం ఏముంది? ఎందుకంటే స్వామివారికి మనకి ఇచ్చే లడ్డూలతో పాటు స్వామివారికి పెట్టే దీపాలు కూడా ఆ పూజ కూడా ఈ నెయ్యితోనే చేస్తారు. స్వామివారికి పెట్టే లడ్డు ప్రసాదం కూడా ఈ నెయ్యితోనే చేస్తారు. అలాగే అక్కడ మనకి అన్నప్రసాదంలో కూడా ఈ నెయ్యినే ఎక్కువగా వాడతారు. మరి అటువంటిది ఈ కల్తీ జరిగితే ఫ్యూచర్లో తట్టుకోలేరు, భక్తులు తట్టుకోలేరు. అందుకే తిరుమలలో శాశ్వతంగా ఇటువంటి సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే సొంతంగా డైరీ ఏర్పాటు. ఈ ఆలోచన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు తీసుకొచ్చారు. సొంతంగా డైరీ పెట్టండి, నేను 1000 ఆవులు నేనే సొంతంగా నా డబ్బులతో నేను ఆవులు ఇస్తాను, 1000 ఆవులు ఇస్తాను, అలాగే 1,00,000 ఆవులు నేనే సమకూరుస్తాను ఉచితంగా, ₹1 ఖర్చు లేకుండా. సో మొత్తం మీద తిరుమలకు మేము 1,00,000 ఆవులు ఇస్తాము, మీరు నిర్వహించుకోండి అని చెప్పారు. సో ఒక మంచి ఆలోచన, అది ఖచ్చితంగా మంచి ఆలోచన. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాజిటివ్ క్రియేట్ అయింది, విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఆ వార్త, చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. సో అయితే దీనిలో నేను నిన్న వీడియో చేసినప్పుడు కొన్ని డిఫరెంట్ కామెంట్స్ కూడా వచ్చాయి, భిన్నాభిప్రాయాలు వచ్చాయి. నాకు వాట్సాప్లో కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అన్న అన్ని ఆవులను 1,00,000 ఆవులను అక్కడ పెట్టాలంటే అంత స్థలం ఉందా? అంత స్థలం లేదు, ప్లస్ అది మాటల్లోనే కానీ చేతల్లో అంత ఈజీ కాదు, 1,00,000 ఆవులను మెయింటైన్ చేయడం అసాధ్యం, అంత మ్యాన్ పవరు, అంత వాటరు, అంత దానా, అంత ఫుడ్డు, అంత ప్లేసు ఏది కూడా ఉండదు, లేదు. కాబట్టి మాట్లాడుకోవడానికి ఈజీగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం రిస్క్ ఉంటుంది, అంత అసాధ్యం అనేటట్టు చాలామంది కామెంట్లు పెట్టారు, నాకు పర్సనల్గా కూడా పెట్టారు. అయితే తిరుమల అనేది మనం కాలినడకన వెళ్తున్నదో, మనం కారులో వెళ్తున్న రోడ్డునో, లేదంటే మనం ఉన్న కొండ మీద దర్శించుకున్న స్వామో, లేదంటే ఆ కొండ మీద మనం తిరిగేది మాత్రమే తిరుమల కాదు. శేషాచలం అడవులు 7 కొండలు ప్లస్ శేషాచలం అడవులు వేలాది కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. సో ఆ 7 కొండలలో కూడా ఎక్కడికక్కడ అనేక జంతువులు ఉంటాయి. సో ఇప్పుడు మనం తిరుమల కొండ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దిగుతున్నప్పుడు మనకి జింకలు కనిపిస్తాయి కదా. మొత్తం మీద ఎన్ని జింకలు ఉంటాయి? వేలాదిగా ఉంటాయి జింకలు అక్కడ. సో తిరుమలలో చాలా సహజ సిద్ధమైన, అంటే ఆ కొండల మీద, తిరుమల కొండల మీద శేషాచలం అడవుల్లో చాలా సహజ సిద్ధమైన ఆకులు, మొక్కలు, రకరకాల వనమూలికలు దొరుకుతాయి. సో అటువంటి ఈ ఆవులు తింటే వాటి నుంచి వచ్చే పాలు చాలా మంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి, అవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో 1,00,000 ఆవులు పెంచడం సాధ్యం కాదు అనేది కాదు, సాధ్యమే, కాకపోతే రిస్క్, కష్టం. కానీ చేస్తే మంచిది కదా, మంచి ఆలోచన. అసాధ్యం అని కొట్టిపారేయకూడదు. ఎందుకంటే తిరుమలలో చాలా ప్లేస్ ఉంది, మనకు కనిపిస్తున్న వరకే ప్లేస్ అని మనం అనుకోకూడదు. అదంతా కూడా శేషాచలం అడవులు, అవన్నీ కొండల ప్రాంతం కాబట్టి 1,00,000 ఆవులు అక్కడొక 1000, అక్కడొక 1000, అక్కడొక 1000, అక్కడొక 1000 అలా నిర్వహించవచ్చు. ఒకే చోట అన్నీ పెట్టలేరు, కానీ అక్కడ కొన్ని నిర్వహించవచ్చు. రాజస్థాన్లోనో ఎక్కడో ఒక స్వామీజీ తన ఆశ్రమంలో 2,00,000 ఆవులను పెంచుతున్నారంట. రాజస్థాన్లోనూ అనుకుంటా, లేదంటే గుజరాత్లోనో, నాకు సరిగ్గా తెలియదు, వీలైతే గూగుల్లో చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. కానీ ఎక్కడో 2,00,000 ఆవులను పెంచుతున్నాడు ఒక స్వామీజీ. అలాగే తిరుమల అనేది ఒక పెద్ద వ్యవస్థ, విపరీతమైన ఆదాయం వస్తుంది, రోజుకి 5 కోట్ల ఆదాయం వస్తుంది, రోజుకి 1,00,000 మంది భక్తులు వెళ్తారు. ఎటువంటి ఉత్సవాలు ఏమైనా జరిగినప్పుడు ఇంకా ఆదాయం ఎక్కువగా పెరుగుద్ది. సో డబ్బుల పరంగా తిరుమలకు కొదవలేదు. సో దానికి ఆవులకు కావాల్సిన మేత పరంగా కూడా ఇబ్బంది ఉండదు, అవన్నీ కూడా సహజసిద్ధంగా పెరిగిన చెట్లు, మొక్కలు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మహా అయితే దాన తీసుకురావచ్చు కూడా. అలాగే వాటి నిర్వహణకు గోపాలులను స్టాఫ్ రిక్రూట్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. 100 గోవుల్ని చూడడానికి ఒక గోపాలను రిక్రూట్ చేసుకుంటే 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో దాని మెయింటెనెన్స్కి దాతల నుంచి విరాళాలు తీసుకోవచ్చు. అలాగే దాని నుంచి మళ్ళీ కొంతమంది కామెంట్ చేశారు, ఆవు 10,000 రోజుకి 10 లీటర్ల పాలు ఇవ్వదు అన్నారు.
కరెక్టే, 10 లీటర్లు ఇవ్వకపోయినా నిన్న రఫ్ లెక్క అనమాట. రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తే 10 లక్షల పాలు 10 లక్షల లీటర్ల పాలు వస్తాయని. అసలు 10 లక్షల లీటర్ల పాలు అక్కర్లా. తిరుమలలో నెయ్యి ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు నెయ్యి రావాలన్నా సరే 10 లక్షల పాలు అక్కర్లా. అది మ్యాక్సిమం నెంబరు. 4 నుంచి 6 లక్షల లీటర్ల పాలు వస్తే చాలు. 4 నుంచి 6 లక్షల లీటర్ల పాలు వస్తే సుమారుగా 25 నుంచి 30 వేల కిలోల వెన్న తయారైతే 15 నుంచి 20 వేల కిలోల నెయ్యి తయారవుద్ది. తిరుమలలో అవసరాలకు ఉండగా మిగిలింది రాష్ట్రంలో ఇతర దేవాలయాలకు కూడా సరిపోద్ది. అంటే 10 లక్షల లీటర్ల పాలు అనేది మ్యాక్సిమం నెంబరు. అది సాధ్యం కాకపోవచ్చు కాక, ఎందుకంటే అన్ని ఆవులు అన్ని రోజులు 10 లీటర్ల పాలు ఇవ్వవు, కరెక్టే, కానీ అది మ్యాక్సిమం. సో అందుకే యావరేజ్గా ఒక్కొక్క ఆవు రోజుకి 5 లీటర్లు వేసుకున్నా సరే అది మనకి అనుకున్న లెక్క టార్గెట్ సాధించవచ్చు. సో అంటే అసాధ్యం అని చాలామంది అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అది మంచి ఆలోచన. ఆచరణలో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సొంతంగా గోశాల నిర్వహించడం కానీ, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ శేషాచలం కొండల్లో అక్కడ గోవులను పెంచడం కానీ అది చాలా అద్భుతమైన ఆలోచన. సో అది ఆచరణలో పెడితే బాగుంటుందేమో. అందుకే దానికి ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.